ఇప్పుడు మనం ఆరాధించాం. 7 విషయాలు మనం చూసుకున్నాం. ఒకప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం. బలవర్తమానంలో భాగంగా మన విషయం ఏంటంటే ఈరోజు విడిచిపెట్టాల్సిన ఏంటి, ఇంకా ఏమి విడిచిపెట్టాలి, ఇంకా ఏమేమి మనం విడిచిపెట్టకుండా అంతే ఉంచుకున్నాం, ఏమీ విడిచిపెట్టలేదు. సమయం లేదు, క్లుప్తంగా ధ్యానం చేసుకొని వాటిని గుర్తు చేసుకొని ఇంకా ఉన్నాయా విడిచిపెట్టామా చూసుకొని మనం యోగ్యంగా బాగా చేయాలి. అంటే మనం చదువుకున్న భాగాన్ని, నెల భాగాన్ని, ఆగస్టు వాగ్దానాన్ని, జూలై ఆగస్టు వాగ్దానాన్ని, లోకస్వార్త 5వ అధ్యాయం 11 వచ్చింది. లోకస్వార్త 5:11 అందరం కలిసి గట్టిగా చదువుకున్నాం. లోకస్వార్త 5:11 వారు సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వారి ధోరణిలో కలిగి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. నెలల్లో మన వాగ్దానం ఉన్నాయి, క్యాలెండర్ ఉంది. ఆ వాగ్దానం చూసినప్పుడల్లా మీకు ఈ వాక్యం గుర్తు రావాలి, వాళ్ళు చెప్పుకున్న వాక్యం గుర్తు రావాలి. ఈ నెల ఆగస్టు నెల వారి సమస్తమును విడిచిపెట్టి, అసలు ఏం విడిచిపెట్టాలి, ఇంకా ఏమి విడిచిపెట్టకుండా అంతే ఉన్నాం. మనలో ఆరాధన అయితే చేసాం, అది చేసినాయా ఇది చేసినా, ఒకప్పుడు అట్లా ఉన్నాం, ఇప్పుడు ఇట్లా ఉన్నాం, మంచిదే. కానీ ఇంకా బలంలో చేసే ముందు మనం సరి చేసుకోవాలి. ఏం విడిచిపెట్టాలి చూద్దాలని క్లుప్తంగా మొదటిగా ఆదికాండం 39:18. ఆదికాండం 39:18. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. బైబిల్లో 7 చూద్దాం మనం. ఇప్పుడు 7 ఏ వదిలిపెట్టారు, మరి మనం కూడా ఈ వదిలిపెట్టామా అంతే పట్టుకున్నామా చూద్దాం, సరి చేసుకుందాం. 7 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? యేసు. ఏం వదిలిపెట్టాడు? వస్త్రము వదిలిపెట్టాడు. వస్త్రము అంటే అర్థం ఏంటంటే శోధిస్తాం అన్నమాట. ఆ పోతీఫరు భార్య శోధిస్తూ వచ్చింది, యోసేపుని శోధిస్తూ వచ్చింది. ఈరోజు శోధనలు చాలా రకాలుగా ఉంటాయి, రకరకాల శోధనలు మన జీవితాల్లో. సైతాలు కానీ, లోకం కానీ, శరీరాశలు కానీ, శరీర కోరికలు కానీ శోధిస్తూనే ఉంటాయి. ఈ శోధన అంటే వస్త్రముని విడిచిపెట్టాలి. చెప్పండి, ఏమి విడిచిపెట్టాలి? వస్త్రం అంటే ఏంటి? శోధనలు రకరకాలుగా వస్తాయి. అందుకని ఇలా చెప్పుకున్నాం మనం. సైతాను గాడంట ఎట్లా వస్తాడు? గర్జించు సింహంలాగా. దావీదు గారు అంటారు కదా, నేను రాత్రి కుటుంబ ప్రాంతంలో వచనాలు చదువుకున్నా, వచనం గుర్తొచ్చింది నాకు. ఏంటంటే అది వేటగాని ఊరిలో నుండి 91 కీర్తన 8వ వచనంలో ఉన్నది. 91 ఎన్నో వచ్చినది? 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా దేవుడే వెంట చేస్తుంటే సైతాన్ని కాడే వేటగాని ఊరి వచ్చేటట్టు చేస్తాడు. విడిపియరు, దాంట్లో బయటట్టు చేస్తాడు. మాయ చూపిస్తాడు, మోసం చూపిస్తాడు, ఆశ చూపిస్తా ఉంటాడు. చిన్నప్పుడు పిల్లలు చదువుకున్నారు, నీతి కథ ఒకటి ఉంటుంది. నీతి కథ. ఒక వలవడంట, ఒక వేటగాడంట వలిసిరేసి దాని మీద ఏం చదివాడు? నూకలు చదివాడు. ఏం చదివిందంటే నూకలు చదివాడు. ఆ పక్షులకి నూకలు కనపడుతున్నాయి కానీ చెప్పండి ఏం కనపట్ల? వల కనపట్ల. పక్షులకి నూకలు కనపడుతున్నాయి, వల కనపట్ల. పక్షులు వచ్చినాయి, అబ్బా భలే ఆహారం మాకు దొరికింది, కడుపు నిండా తినొచ్చని దిగాయి, నూకలన్నీ కాజేసినాయి. లేదంటే వల చిక్కుకొని పోయి, ఇరుక్కొని పోయి. ఈరోజు సైతాను గాడు కూడా ఏదో ఒక వల వేస్తున్నాడు. ముఖ్యంగా అన్నిటికంటే పెద్ద ఒకటి ఉంది. ఏంటిదా పెద్దల? చెప్పాలి, మీరే చెప్పాలి. పెద్ద వల ఉంది. లేకపోతే దాన్నే పట్టుకుంటాం మనం. ఏంటది? లేకపోతే దాన్నే చూస్తాం. ఏంటిదండి? వేటగాని ఊరిలో ఉంది. శోధనలు. ఈరోజు శోధన రకరకాలుగా వస్తుంది.
యోసేపు గారు అయితే వస్త్రాన్ని వదిలిపెట్టారు. వస్త్రాన్ని ఎన్నో రకాలుగా ఎన్నో శోధనలు అంటే ఈ శోధనలనే తప్పించుకొని నాకు యేసు చాలు, యేసు ఒక పాట ఉంది కదా, పాట సాతాను శోధన లేదను, సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక లేదను, లోకము శరీరము లాగినను నేను వెళ్ళదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళదను, యేసు చాలు, యేసు చాలు, సమయమైన ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలు. చెప్పండి, ఎవరు చాలు మనకి? యేసు చాలు. యేసు ఎన్నో రకాలుగా లోకం లాగిద్దంట. చెప్పండి, ఇంకా శరీరం కూడా లోకం లాగిద్ది, శరీరం లాగిద్ది, బంధువులు లాగుతారు, స్నేహితులు లాగుతారు, ఇదిగో తాగుదాం రా అంటారు, ఇదిగో పేకాడుకుందాం రా అంటారు, ఇదిగో సినిమాకి పోదాం రా అంటారు. ఏది లాగినా కూడా చెప్పండి, నాకు యేసు ఏ సమయంలో అయినా ఏ స్థితిలో అయినా, అడుక్కు తినే స్థితి అయినా సరే, లేని స్థితి అయినా సరే, నడవలేని స్థితి అయినా సరే, ఎట్లా ఉండాలంటే వస్త్రాన్ని విడిచిపెట్టాలి. ఏంటిది వస్త్రం అంటే ఏంటి? శోధన. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో రక్షణ పొందుతున్నారులే కానీ శోధనలు చుట్టుముడుతూ ఉంటున్నాయి. ఇంటి చుట్టూ శోధనలు చుట్టుముడుతూ ఉన్నాయి. ఇంటి చుట్టూ కష్టాలే అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారు? శోధనలు వస్తున్నాయి అని చర్చి మానేసి ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఈరోజు నువ్వు నేను ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది ఎదురైనా సాతాను శోధనలు అనేకంగా మన మీద పొర్లి వచ్చినా చెప్పండి, యేసు వైపు మాత్రమే యెహోవా ఇచ్చెను. యోబు గారు అదే అన్నారు, ఎంతో నష్టమైంది, అయినా కానీ ఏమాత్రం నాకు అదే అయింది, నాకెట్ట చేసింది దేవుడు, నాకెట్ట చేసింది. మనమైతే ఫస్ట్ అదే అంటాం, నాకు అట్లయింది, నాకు ఎట్టయింది, దేవుడు చూడటం లేదా, దేవుడు రుణాసన కూడా ఉంటాడు. యెహోవా ఇచ్చెను. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలైనా, ఎన్ని కష్టాలైనా నాకు యేసు చాలు అనే అనుభవంలో రావాలి. అందుకనే మొదటి గురించి 7:5 చూద్దాం ఒక మాట. రాబోయే గారంటే శోధిస్తా ఉంటారు. మొదటి గురించి 7:5 ప్రార్థన చేయడం మీకు అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు మొబైల్ సంబంధించకపోతే తప్ప ఒకరినొకరు ఎడబాయిపుడి మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మనసు నిలపలేము, అటువంటిప్పుడు ఏం చేస్తారంట? సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకుని మనసు నిలపలేని పరిస్థితి, బైబిల్ చదువుకోలేని పరిస్థితి, ప్రార్థన చేసుకోలేని పరిస్థితి. అటువంటిప్పుడే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. అటువంటిప్పుడే ఇంకా దేవునితో మమేకం కావాలి, ఇంకా దేవునితో కలుసుకోవాలి. ఇక్కడ ఏముందంటే అటువంటిప్పుడే మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. సంఘముగా, కుటుంబంగా, లేదా ఉపవాసం ఉండి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో, లేదా ఆదివారం సమాజముగా కూడా మానక వస్త్రము విడిచిపెట్టే అనుభవంలో ఉన్నాం, శోధనలు విడిచిపెట్టే అనుభవంలో ఉన్నాం. విడిచిపెట్టామా? ఈరోజు విడిచిపెట్టామా? ఇంకా ఆ శోధన ఉంది, ఈ శోధన ఉందని దేవునికి దూరంగా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకటిది శోధన, వస్త్రాన్ని విడిచిపెట్టాలి. రెండోది చూద్దామండి, నేను చెబుతా, వ్యక్తి పేరు చెప్పండి. ఐగుప్తుని విడిచిపెట్టాడు ఒక ఆయన. ఎవరు? మోషే. ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రెఫరెన్స్లు కూడా రావాలి. మీరు బైబిల్ బాగా దొరుకుతుంటే చెప్తాడు, చెప్పేటప్పుడే రెఫరెన్స్ కూడా చేస్తారు. 11, 27 చదవండి. శ్వాసము బట్టి అతను అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రములకు భయపడక ఐగుప్తును
విడిచిపోయిన ఐగుప్తును విడిచిపోయిన. ఒకటోది చెప్పండి, ఒకటోది వస్త్రాన్ని విడిచిపెట్టడం. వస్త్రం అంటే శోధన, ఏసేపు. రెండవది ఐగుప్తు. ఐగుప్తు అంటే చెప్పండి, ఐగుప్తు అంటే లోకం. ఒక మాట చెప్పాలంటే లోకం, లోకానుసారమైన ప్రేమ. ఒక మాట చెప్పాలి, మోషే గారు ఐగుప్తుని విడిచి రాజుగారి బిడ్డ అని అనిపించుకోవడం కంటేనంట దేవుని బిడ్డ అనిపించుకోవడం అని గొప్ప ఉందంట. చెప్పండి, అక్కడ ఆ వచనం కూడా 24 వచ్చిన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసంతో ఉండండి, ఐగుప్తు దాని కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని. క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం. దేవుని గురించి మాట్లాడబట్ట నష్టం లేదు. ఈ లోకంలో అన్నీ ఉన్నా పర్వాలేదు, అన్నీ ఉన్నా వాటికంటే కూడా దేవుని విషయమైన నిందే గొప్ప భాగ్యం ఎంచుకొని ఐగుప్తుని అల్పకాల శ్రమలు అనుభవించడానికి మేలు అనుకున్నాడు మోషే. మోషే ఐగుప్తు అంటే లోకాన్ని విడిచాడు, లోక ఆశను విడిచాడు, లోక ప్రేమను విడిచాడు. 1 యోహాను 2వ అధ్యాయం ఎన్నో వచ్చినది? 1 యోహాను 2వ అధ్యాయం. లోకంలో ఉన్నదంతా శరీరాశ 2:16 లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము తండ్రి పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. అవి లోకంలో ఉన్న దేవుని చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవకుడం. మనిషి వీటిల్లోనే పడిపోతాం. శరీర ఆశ, ఇంకా నేత్రాశ. కంటితో చూడటం, చూసిందల్లా కావాలంట. కంటితో చూడటం, చూసిందల్లా. జీవపుడమ్మం అంటే హెచ్చుమెచ్చులు, ఆడంబరాలు, కోరికలు. అందరికంటే నేను ఉన్నతంగా ఉండాలి. అన్నట్లో ఉండాలంటే ఆత్మీయంగా ఉన్నతంగా ఉండాలి. ఆత్మీయంగా ఏ మచ్చ లేకుండా దేవుని దగ్గర. ఏ మచ్చ, ఏ డాగు కూడా కనపడకుండా, చిన్నదైనా పెద్దదే కాదు, చిన్నదన్నా చాలు. చిన్నదన్నా. ఈరోజు రెండవది లోకాన్ని విడిచిపెట్టాలి, ఐగుప్తుని విడిచిపెట్టాలి. తర్వాత లోకాన్ని విడిచిపెట్టాలి, తర్వాత దేవుణ్ణి వెంబడించాలి. ఐగుప్తు అంటే లోకం అనుకున్నాం. ఐగుప్తు అంటే ఇప్పుడు చూద్దానండి, ఒక దేశాన్నే వదిలిపెట్టింది, జన్మభూమిని వదిలిపెట్టింది. కాదు, చెప్పండి, ఇంకో పేరు చెప్పండి. రూతు 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. రూతు 2వ అధ్యాయం 11వ వచనం. రూతు 2వ అధ్యాయం 221 పేజీ నెంబర్. నీవు నీ తల్లిదండ్రుల్ని, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఏరుగానే జన్మ వద్దకు వచ్చితివి. జన్మభూమి నడిచిపెట్టిందంట, తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టిందంట. అత్తతో అంటుంది 1వ అధ్యాయం, నీ దేవుడే నీ జనమే. 5 రకాలుగా వాగ్దానం చేసింది. చదవండి అన్నమాట. ఎక్కడుందండి? 16వ వచనంలో నీ వెళ్ళి చోటుకే నేను వచ్చాను, నీ నివసించిన చోటనే నేను నివసించాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ చనిపోతే అక్కడ నేను. 5 అంతల ఆశీర్వాదం, 5 రకాలుగా వాగ్దానం చేసింది. ఏమని? నీవు వెళ్ళే చోటకే నేను వస్తాను, నువ్వు నివసించిన చోటనే నేను వస్తాను, ఇంకా నీ జనమే నీ దేవుడే, నువ్వు చనిపోయేటప్పుడే నేను. అందుకనే అంటున్నాడు కదా, నువ్వు తల్లిదండ్రులు విడిచావు, నీ జన్మభూమిని విడిచావు, ఇంతకుముందు నువ్వు ఎరుగని జనం దగ్గరికి వచ్చావు. రూతు గారు ఏంటంటే లోకానుసారమైన ప్రేమ, లోకానుసారమైన ఆచారం. మోయాబీరాలు ఏ రకం చెప్పండి? రూతు మోయాబీరాలు అంటే, మోయాబు అంటే పాపానికి గుర్తు, మోయాబు అంటే పాపంలో నిండినదానికి గుర్తు. రూతు అయితే విడిచిపెట్టింది. ఇంకొక ఆయన కూడా యేసుక్రీస్తు దేవుడు చెప్పగానే, దేవుడు మాట్లాడగానే వదిలిపెట్టి వచ్చాడు, ఎరగని స్థానానికి వచ్చాడు. అబ్రహాం ఆదికాండం 12వ అధ్యాయం 1లో ఉంటుంది. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. చదవండి అన్నమాట. ఆదికాండం 12, ఆదికాండం 12 చదవండి. ఇంకొకరు ఎబ్రీ తీసి రెడీగా ఉండండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి
నీ బంధువు ఎద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నీ దేశం నుంచి వదులు, నీ తల్లిదండ్రులు వదిలిపెట్టు, నీ దేశం వదులు, నీ బంధువులు వదులు, నీ తండ్రి ఇంటి వదులు, నేను చూపించే దేశానికి బయలుదేరు. స్థలం హెబ్రీ 11 ఎరగని స్థలానికి అని ఉండదు. నువ్వు అబ్రహాం అయితే ఎరగకుండానే ఎన్నో వచ్చినావు అబ్రహాం 8వ వచనం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపులకు లోబడి తాను శ్వాసముగా పొందైన ప్రదేశంలో బయలువెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగకయే జన్మభూమి తల్లిదండ్రులు. ఇవన్నీ మనకి గుర్తిందంటే ఈరోజు చాలా సార్లు మనం ఒకసారి కులాన్ని విడవలేకపోతున్నాం, ఒకసారి ఆచారాలు వదిలిపెట్టలేకపోతున్నాం, ఒకసారి కట్టుబాట్లు వదిలిపెట్టలేకపోతున్నాం. పేరుకు మాత్రం క్రైస్తవులమే, పేరుకు మాత్రం బలలో చేసే వాళ్ళమే, పేరుకు మాత్రం దేవుని బిడ్డలమే. కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ, లేకపోతే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కానీ, లేకపోతే అన్నప్రాసన చేసినప్పుడు కానీ, లేకపోతే ఇంకేదో సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేతులకు తాళ్ళు ఉంటాయి, కాళ్ళకు తాళ్ళు ఉంటాయి, బొగ్గలకు చుక్కలు ఉంటాయి, కాటుకలు ఉంటాయి. మళ్ళీ చెబితే వాళ్ళు ఒప్పుకోట్లా, వాళ్ళు కట్టమంటున్నారు. నేను వద్దని చెప్పా అని అనరు. వాళ్ళు కట్టమన్నారని చెబుతారు. వాళ్ళు కట్టమంటే నువ్వేం చేయాలి? వద్దని చెప్పాలి. నేను దేవుని మందిరానికి పోతున్నా, మేము ఇట్లా చేయమని చెప్పాలి, నేను ఆచారాలు పాటించమని చెప్పాలి. ఇంకా ఇవన్నీ విడిచిపెట్టకుండా మేము అంతే చేస్తాం. ఇటువంటిప్పుడు కూడా ఇంతే చేస్తాం. దేవుని బల్ల కావాలి, మాకు దయ్య బల్ల కూడా కావాలి. ఈరోజు విడిచిపెట్టాలి, ఆచారాలు వదిలిపెట్టాలి. తాత ముత్తాతల నుంచి వచ్చినాయి. ఈ మధ్యన బిల్లు వచ్చింది. నిన్న పొద్దున న్యూస్ చూశాను. నిన్న అనుకుంటా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అంట పిల్లలకి స్కూళ్ళల్లో ఆచారాలు నేర్పొద్దు అని చెప్పినారు. పిల్లలకి స్కూళ్ళల్లో పాఠాలు చెప్పేటప్పుడు ఆచారాలు పాటించొద్దు, మూఢాచారాలు ప్రజెంట్గా ఉన్న దాన్ని గమనించినట్టు చేయండి. పిల్లలు చిన్నప్పటి నుంచే మూఢాచారాలకు బలి చేయొద్దు. మూఢాచారాలు తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తున్నారు. తల్లిదండ్రులు చుట్టూ తిరిగితే పిల్లలు కూడా చుట్టూ తిరుగుతున్నారు, బొట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. తల్లిదండ్రులు బొర్లుకుంటూ పోతే పిల్లలు కూడా బొర్లుకుంటూ పోతున్నారు. ఏమొచ్చింది పొరిగితే, ఏమొచ్చింది చుట్టూ తిరిగితే, ఏమొచ్చింది? నీ హృదయాన్ని సమర్పించకుండా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా వేషధారణగా నాకు అది చేస్తే ఇది వచ్చింది, అది చేస్తే ఇది వచ్చింది, లేకపోతే ఇంకా అది చేయాలి, ఇది చేయాలని ఇవన్నీ చేస్తే ఉపయోగం లేదు. అటువంటిప్పుడే ఇంకా గట్టిగా ఉన్నాం. అటువంటిప్పుడే పెళ్ళి వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడే చెప్పాలి బంధువులకి. ఆ పెళ్లి తరపున, పెళ్లి కొడుకు తరపున, పెళ్లి కూతురు తరపున చెప్పాలి, అందరికి గట్టిగా చెప్పాలి. ఇగో మేమైతే ఈ ఆచారాలు పాటించాం, నేను దేవుని బిడ్డలు, అట్టయితేనే చేసుకుంటాం, లేకపోతే లేదు. నువ్వు నిలబడు. దేవుడు అంతకు 2 రెట్లు అంతకు 2 రెట్లు కలిగి ఉండే ఆశీర్వాదంతో దేవుడు నీకు పెళ్లి సంబంధాన్ని కుదిరిస్తాడు. నువ్వు నిలబడలేదంటే అంతే మనం. ఈరోజు ఏం వదిలిపెట్టాలి చెప్పండి? ఏం వదిలిపెట్టాలి? మన దేశాన్ని, జనం అంటే ఈ ఆచారాలు, ఈ అలవాట్లు, పద్ధతులు ఇవన్నీ కూడా వదిలిపెట్టి ముందుకు రావాలి. దేవునికి లోబడాలి. ఎరగకుండానే అబ్రహాం బయలుదేరు, యాడికి పోవాలయ్యా అని అడగల, బయలుదేరి వచ్చింది తట్టపడడం తగ్గుతుంది. అదే నేను ఎవరికైనా ఏదైనా చెప్పింది అనుకోండి, రా బయటికి రా పోతామంటే యాడికి పోవాలి, ఏం చేయాలి? ఈరోజు దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని ఉద్దేశాలు వేరు, మన ఉద్దేశాలు వేరు. దేవునికి లోబడి చెప్పండి, లోక ఆచారాలనే విడిచిపెట్టారు. 3వది 4 చూస్తారండి. 4 ఒక ఆయన ఎడ్లు వదిలిపెట్టాడు. ఎడ్లు వదిలిపెట్టి గమనించాడు. చెప్పండి, ఎవరైనా చెబుతారు? చెప్పండి. ఈ మధ్యన మనం చదువుకున్నాం కూడా. ఒక ఆయన ఎడ్లు వదిలిపెట్టాడు. చెప్పిన వాళ్ళు 100 రూపాయలు. ఎట్లా మీరు చెప్పలేదని తెలిసి మాట్లాడుతుంది. చెప్పేవాళ్ళకి ముందే చెప్పేవాళ్ళుగా మొదటి రాజులు ఎడ్లు వదిలిపెట్టంట, గమనించిందంట. ఏలియాని గమనించిందంట. మొదటి రాజులు 19:20. మొదటి రాజులు 19:23 పేజీలంట. అతను ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి,
అతడు ఏం విడిచిపెట్టిందంట? ఎడ్లంటే బలం. ఎడ్లంటే బలం. లోక బలాన్ని విడిచిపెట్టాలి. ఎడ్లను విడిచి. సామెతలు 14:4 చూద్దానండి. సామెతలు 14:4. 14:4 ఎద్దులు లేని చోట గాలి ధాన్యం ఉండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగు. ఎద్దుల బలం. ఎద్దులు దేని గుర్తు అంటే బలాన్ని గుర్తు. నీ బలాన్ని, సొంత బలాన్ని వదిలిపెట్టు. నీ బలం వదిలిపెట్టు పక్కగా. దేవుడి దగ్గరికి నీ బలం పనికిరాదు. నీ ఆస్తి బలం పనికిరాదు, లేదా నీ బంధు బలం పనికిరాదు, లేదా నీ కుల బలం పనికిరాదు, నీ ఊరి బలం పనికిరాదు. ఒకసారి నేనంటే తెలుసా మీకు? మాకెంత బలం ఉందో తెలుసా అంటా ఉంటారు. మాకెంత బలం ఉందో తెలుసా? అరలా చాలా సంతోషం, బలం ఉంటే మంచిదే. కానీ దేవుడి దగ్గర చెప్పండి, మన బలాన్ని వదిలిపెట్టాలి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన బలాన్ని వదిలిపెట్టాలి. కొందరంతా రథాలను బట్టి, చెప్పండి, గుర్రాలను బట్టి అతిశిస్తారు. కీర్తనలు 20వ అధ్యాయం, కీర్తనలు 20 ఎన్నో వచ్చిన 7. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, నామాన్ని బట్టి రథాలు, గుర్రాలు, ఎడ్లు, లోక బలం, లోకాస్తి, లోక సంపద, లోక అందం, గుర్రాలైన, రథాలైన, ఎడ్లైనా ఇవన్నీ లోకం యొక్క ఆస్తులే. దాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి అతిశయించాలి? దేవుడైనా. ఎందుకనే తిమోతి గారితో రాసుకుంటా అంటాడు, క్రీస్తు యేసునందు కృపతో నువ్వు బలవంతుడిగా తిమోతి. పౌలు గారు అంటారు, చూద్దారంటే తిమోతి 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచ్చింది. 2వ తిమోతి 2:1 నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృప చేత. ఏ బలం? బాగా తిని కాదు, హార్లిక్స్, బూస్ట్ అయి కాదు. క్రీస్తు యేసునందున్న కృప చేత, దేవుని కృప చేత బలవంతుడు కా. నీకు దేవుని కృప లేకపోతే, దేవుని ఆశీర్వాదం లేకపోతే, నీకెంత బలం ఉన్నా కూడా అదంతా పనికిరాందే. నువ్వెంత పక్కగా ఉన్నా, నువ్వెంత తినడానికి లేకపోయినా, తిండి లేకపోయినా, ఇల్లు లేకపోయినా, దేవుని కృప ఉంటే చాలు. అన్నిటికంటే అదే బలం. ఎడ్ల బట్టి, గుర్రాల బట్టి, రథాల బట్టి కాదు మన బలం. చెప్పండి, దేని బట్టి? క్రీస్తు యేసునందున్న కృప చేత మన బలాన్ని వదిలిపెట్టాలి. 4 చూద్దారండి. ఒక ఆయన చెడుతనాన్ని విడిచిపెట్టాడు. చెప్పాలి, చెడుతనం అంటేనే గుర్తు రావాలి. యోబు 1:1. ఉజు దేశమందు యోబు ఒక మనుషులను, అతను యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చెప్పండి, ఏం వదిలిపెట్టిందంట? చెడుతనము వదిలిపెట్టాడు. ఏం వదిలిపెట్టాలి మనం? ఇంకా మన అంశం ఏంటంటే, బలంలో చేయవేసే ముందు మనం పరీక్ష చేసుకోవాలి. ఏం వదిలిపెట్టాలి? ఒకటోది వస్త్రం అంటే శోధన వదిలిపెట్టాలి. శోధనలను జయించాలి. 2వది ఐగుప్తులు వదిలిపెట్టాలి, అంటే లోకాలను వదిలిపెట్టాలి, లోకాశలు వదిలిపెట్టాలి. 3వది దేశాన్ని, జన్మస్థలాన్ని వదిలిపెట్టాలంటే ఆచారాలు, పద్ధతులు మానుకోవాలి. 4వది ఎడ్లు, గుర్రాలు, రథాలు అంటే బలాన్ని వదిలిపెట్టాలి. దేవుని బలం కావాలి. 5వదిగా 1వదేమో యేసేపు వదిలిపెట్టాడు. 2వది మోషే వదిలిపెట్టాడు. 3వది రూతు వదిలిపెట్టింది. 4వది ఎలీషా వదిలిపెట్టి ఏలియాను వెంబడించాడు. 5వదిగా యోబు గారు. చెడుతనాన్ని అంతా చెడిన మనసే, చెడిపోయిన మనసే. పైకి బాగానే ఉంటాం, పైకి అంతా వేషధారణ, పైకి బాగానే ఉంటాం, మనసు మొత్తం చెడిపోయింది. ఒక ఇద్దరు మాట్లాడాలంటే చాలు. చెప్పండి, వాళ్ళ గురించి మాట్లాడుకోరు. ఎవరి గురించి? అందరి గురించి మాట్లాడు. అందుకని దాన్నే చెడిన మనసు అంట. వాళ్ళట పాపులు, వీళ్ళట పాపులు, వాళ్ళట చేశారు, వీళ్ళట చేశారు, ఆవిడ చేసిండు, ఆయన చేసిండు. ఎందుకు? వాళ్ళు పాపాలు చేసేవాళ్ళు జాగ్రత్తనే ఉన్నారు. వాళ్ళతో ఎందుకు? నువ్వు పాపం చేయకుండా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అందరి గురించి వాళ్ళకి ఎందుకు? వాళ్ళు పాపం చేశారు, వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు.
ఇంకా వాళ్ళ గురించి మనం ప్రశ్న చేసి మనం ఎందుకు చెడగొట్టుకోవాలి? చెడిన మనస్సు, అదే చెడిన మనస్సు. 2 తిమోతి 3:8 చదవండి. 2 తిమోతి 3:8 195 పేజీ నంబర్. ఎబ్రాయిలు వారు మోషేను ఎదిరించినట్లు వీరు చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. విశ్వాస విషయంలో భ్రష్టులై చెడిన మనస్సు కలిగిన వారై. ఇంకా చెడిపోయిన మనసు ఉందా? ఇంకా నీ మనసు అపవిత్రంగా ఉందా? ఇంకా నీ మనసు చెడిపోయే ఉందా? బాగు చేసుకోవా, కడుక్కోవా, శుద్ధి చేసుకోవా, యేసు రక్తంతో శుభ్రపరచుకోవా. ఇర్మియా గారు రాసుకుంటా అంటారు అదే మాట. ఏమని? ఇర్మియా 4:14 చదవండి. ఇర్మియా 4:14 యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయాలు నీకు కలిగి ఉండును? ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు చెడిపోయిన మనసు, ఇంకా ఎన్నాళ్ళు దుష్టత్వం, ఎన్నాళ్ళు భ్రష్టం. తీసేయి, కడుక్కో, శుద్ధి చేసుకో, కడిగేసుకో. మనం ఇప్పుడు ఆయన రక్తాన్ని తాగుతాం. ఆయన రక్తం ద్వారా ఏం కడుక్కోవాలి? చెడిన మనసుని కడుక్కోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని సామెతలు 3:7 7 చదవండి. సామెతలు 3:7 సామెతలు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టడమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, చెడుతనం విడిచిపోయినట్టే. అదే సామెతలు 8:13 చదువుతామండి. 8:13 సామెతలు 8. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడమే. యెహోవా యందు బైబిల్ అంతా దేవుడి గ్రంథంలో చెడుతనం అంట తీయగా ఉంటుందంట. ఎట్లా ఉంటుంది? చెడుతనం ఎట్లా ఉంటుంది? జనానికి తీయగా ఉంటుంది. ఆ చెడిపోయిన మాటలు, వాళ్ళ గురించి మాటలు ఎంత వినేవాళ్ళు అయితే చెవులు లెక్కపడి చెప్తారు. దేవుని వాక్యం అయితే అర్థం మంది చెడు మాటలు మాట్లాడుకోవడం, చెడు మనసు కలిగి ఉండవు, దుష్టత్వం కలిగి ఉండవు, పాపపు మాటలు కలిగి ఉండవు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. వాళ్ళు ఉన్నప్పుడు చెప్పు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళంతా దుర్మార్గమైనా సరే మనోళ్ళని ఎందుకు కంపు చేసుకోవాలి? వాళ్ళ గురించి మాట్లాడి చెడిన మనసు ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. రోమీయులకు రాసిన పత్రిక 1:28 రోమీయులకు రాసిన పత్రిక 1:28 మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిన కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు. ఏ మనసు అనేది? చేయరాని కార్యం, చేయరాని పనులు, చేయకూడని పనులు, చేయరాని కార్యాలు. దేవుడికి చోటు ఇవ్వాల్సింది పోయి దయ్యానికి చోటిస్తున్నారు. భ్రష్ట మనసుకి వారిని వాళ్ళు అప్పచెబుతున్నారు. అందుకనే ఏం చెప్పాలి? ఏమి విడిచిపెట్టాలి? చెడుతనాన్ని. యోబు గారు లాగా చెడుతనాన్ని విడిచిపెట్టాలి. 6 చూద్దానండి. యోహాను సువార్త. ఒక ఆమె అక్కడే కొండలో పెట్టింది. ఎవరమ్మా? సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయం. సమర స్త్రీ అనగానే యోహాను సువార్త 4వ అధ్యాయం గుర్తు రావాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి కొండ విడిచిపెట్టి, కొండ దేని గుర్తుంటే పాపాన్ని గుర్తు. కొండ దేని గుర్తుంటే పాపం. ఈరోజు పాపాన్ని విడిచిపెట్టే వాళ్ళగా ఉండాలి. ఇంకా పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు నడక. ఎవరు చూడలేదులే నన్ను, ఎవరు చూడలేదులే. పాపం అంట ఎప్పుడు చేస్తారు? చీకట్లో చేస్తారంట. చీకట్లోనే పాపం చేస్తారంట, రాత్రుల్లో పాపం చేస్తారంట. ఎందుకంటే పగులైతే అందరూ చూస్తారు కదా. పగులేమో బుద్ధిమంతులు, రాత్రులు సరిగా పాపం. ఇంకా పాప ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు మాటలు. కొంతమంది ఫోన్లు చూసి గంటల మాట్లాడుతూ ఉంటారు. అన్ని పాపపు మాటలు. ఈరోజు ఇంకా పాపపు, ఇంకా కొండను వదిలిపెట్టట్లేదా? ఆ సమస్య అయితే చెప్పండి, ఎవరు పెట్టింది? కొండను వదిలిపెట్టింది. అందరినీ తీసుకొని వచ్చింది. నేను చేసిన కార్యాలను చెప్పినా ఎక్కడ ఉన్నట్టు రండి,
రండి. నువ్వేం చెబుతావు, నేనేం చెబుతా. పాపాన్ని విడిచిపెట్టకుండా ఏదైనా చెప్తున్నా అనుకోండి, ఏమంటారు, ముందు నీ సంగతి చూడయ్యా, ముందు నువ్వు అది వదిలిపెట్టు, ఆ పాపాన్ని వదిలిపెట్టు, ముందు నువ్వు దాన్ని వదిలిపెట్టమ్మా, దాన్ని వదిలిపెట్టి నాకు చెప్పమ్మా. అందుకనే ఎవరికి చెప్పట్లమ్మా, అందుకనే ఎవరిని పిలుచుకొని రాలేకపోతున్నా మందిరాన్ని. కారణం ఏంటంటే ఇంకా కొండను పట్టుకొని ఆలాడబడతాం. కొండను పట్టుకొని అబ్బా ఈ కొండ నాకుంటే చాలు, ఇంకా కొండను పట్టుకుని ఆలాడబడుతున్నాం. సమరయ స్త్రీ అయితే ఏమని పెట్టింది చెప్పండి, కొండను వదిలిపెట్టింది. దాన్నే ఇంకో మాట చెప్పాలంటే బైబిల్ అంటుంది కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. గుర్తుపెట్టుకో, ఇంకేదో పాపం చేయక్కర్లా. దేవుని ఆజ్ఞ, దేవుని మందిరంలో ఆదివారము దేవుని సన్నిధిలో కనబడాలి, అది ఒక ఆజ్ఞ. ఆదివారం దేవుని సన్నిధిలోకి రాలేదంటే నువ్వు పాపం చేసినట్టే. ఎక్కడుందన్నమాట చదవండి, ఎక్కడుందన్నమాట. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 3:4 పాపం చేయబట్టి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞని అతిక్రమించడమే. ఇంకా ఎన్నాళ్ళు లోపడు, ఇంకా ఎన్నాళ్ళు అవిధాయితగా ఉంటావు, ఇంకా ఎన్ని రోజులు. ఇర్మియా 4:4 చదవండి. ఇర్మియా 4:4 ఐదేళ్ళ మానుకొని నీ దుష్ట ప్రేమ బట్టి ఎవడను ఆజ్ఞగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, సియోను బిడ్డలారా, సియోను సంగమా, లోబడు దేవునికి, యెహోవాకు లోబడు. ఏంటంట, ఉగ్రత అంట ఎట్లా వచ్చిందంట, అగ్ని వలె కాల్చకుండా ఉన్నట్లు. ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు ఎవడో ఆర్పివేయలేనంతగా, ఎవడో ఆర్పివేయలేడు. ఉగ్రత వచ్చినప్పుడు అన్నా ప్రార్థన చేయి, అక్క ప్రార్థన చేయి, కుదరదా అవన్నీ. ఎవరెవడు ఆర్పి, మేము ప్రార్థన చేస్తే నువ్వు ఉగ్రత ఆర్పివేయాలన్నంతగా. ఒక ఆమె ఉంది, ఆమెకి శోధన వచ్చింది. ప్రార్థన చేయక్క అంటే, అన్నా నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అన్న నా గురించి. ఏమంటారు చెప్పండి, అన్నా నువ్వు నా గురించి అంట ప్రార్థన చేయట్లేదు, నేనంట ప్రార్థన చేయట్లేదు అంటే ఆమె దగ్గర శోధనలు వస్తున్నాయి. జనం అట్లా ఉన్నారు, ఏం చెప్తున్నారు, జనం అట్లా ఉన్నారు. ఎవడ కూడా ఆర్పివేయాలన్నది. చూడండి అక్కడ ఆ మాట చదవండి ఒకసారి. ఎవడు కూడా మీ దుష్టక్రియలు బట్టి ఎవడును ఆర్పివేయాలంటే నా ఉగ్రత అగ్ని వలె కాల్చకూడదు. యూదావారులారా, మనం చెప్పుకోవాలి, సియోను వాసులారా, సియోను సంగమా, జాగ్రత్త, లోబడు, దేవునికి లోబడు. అన్ని నాకు ఇబ్బందులే, నాకు అయ్యమ్మే, నా గురించి ప్రార్థన చేయట్లా, నన్ను గెలవట్లా, నా దగ్గరకు రాట్లా. ఒకసారి ఫీబే సాక్ష్యం చెప్పుకుంటా, అందరూ వత్తనేమో అనుకున్నాం కానీ అంటారు. చెప్పొచ్చుగా, ఫోన్ చేసి రాను అనొచ్చుగా, వత్తనేమో అనుకున్నాను. నేను తప్పట్లేదు కానీ ఈరోజు అటువంటి మాటలు వస్తున్నాను అక్కడ. ఈరోజు చెప్పండి, రాకపోతే అప్పుడు అడగండి, అన్న ఎందుకు రాలేదన్నా నువ్వు చెప్తే. ఎన్నిసార్లు ఫోన్ చేయండి, నెలలో ఒకసారి నా డ్యూటీ నేను చేస్తాను. అందరు నెలకు వస్తా ఖచ్చితంగా. ఇప్పటికే సగం ఇల్లు కూడా అయిపోయింది, ఈ వారంలో అయిపోతాం మిగిలినవి కూడా. ఒకసారి నా డ్యూటీ నేను చేస్తాను, మీ దగ్గరకు వస్తా, కొద్దిసేపు గడుపుతా, ప్రార్థన చేస్తా, వస్తా. మిగిలిన సమయంలో మీకేదో దాకా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, వస్తా. ప్రార్థన చేయాలండి, ప్రార్థన చేస్తా ఫోన్లోనే, ఎటువంటి పరిస్థితి అయినా సరే. అసలు చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేగాని అన్నమైన అన్నపడకుండా తీరగ్గా అన్నంటే చాలే వస్తలేమనుకో, ఏమనుకోవద్దు. ఇటువంటి మాటలు మనం ఎవడను కూడా ఆర్పివేయాలన్నంత చెప్పండి. ఏంటంటే ఉగ్రత. ఏం వదిలిపెట్టాలి మనం? దేవుని ఆజ్ఞను పాటించే కృప, నీ ఆజ్ఞను వెంబడించే కృప, లోబడే కృప, నీ వాక్యాన్ని వినే కృప, నీ వాక్యానికి విధేయుడే కృప. ఈ పాపపు కొండనే వదిలిపెట్టేట్టు చేయాలి. చివరిగా ఇంకొకటి చూసుకొని పెంచుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4:19-20. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి
ఆయనను వదిలిపెట్టాలి మనం చెప్పండి. నాకు ఆరాధన కూడా చెప్పుకున్నాం ఈ మాట. వలలో విడిచిపెట్టి, వల అంటే చెప్పండి, వలలో చేపలు పడతాయి, చేపలు నమ్ముకొని తినొచ్చు, చేపలు వండుకొని తినొచ్చు, చేపలు నమ్ముకొని వచ్చిన డబ్బుల ద్వారా కూడా భోజనానికి గుర్తు వల అంటే. వల అంటే వ్యాపారానికి గుర్తు. హబక్కూకు చదవనామాట ఒక మాట. హబక్కూకు 1:16 ముగించుకుందాం మనం. హబక్కూకు 1:16 కావున వల వలన మంచి భాగమును, వల వలన అంట ఏంటంట? మంచి భాగం అంట. ఇంకా పుష్టినిచ్చి భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుకున్నాడు. వలకే బలులు అంట, వలకే బలులు. మీకు తెలుసా నిజంగా వలలో పూజ చేస్తారు పొద్దున్న? తెలుసా? కొంతమంది వ్యాపారస్తులు మనం పొద్దున్నే పట్టుకుపోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఆ గల్లా పెట్టి చుట్టూ తిప్పుతా ఉంటారు. అయ్యా ఈ గల్లా పెట్ట నిండేటువంటి తిరిగి ఆయన ఇవాళ ఈ గల్లా పెట్టి నిండా డబ్బులు రావాలయ్యా. వాళ్ళ వ్యాపారానికి గుర్తు, వాళ్ళ భోజనానికి గుర్తు, వాళ్ళ పుష్టి నుంచి భోజనానికి గుర్తు, శారీరక వ్యాపారానికి గుర్తు. మంచిదే, వ్యాపారం చేస్తే మంచిదే. వ్యాపారం చేయకపోతే ఎట్లా ఉందా? కొంతమంది అంటారు వ్యాపారం మోసంతో వ్యాపారం చేస్తారు. నువ్వు 10 రూపాయలు కొనాలంటే 12 రూపాయలు, 2 రూపాయలు లాభం వచ్చినట్టు అంతేగాని 10 రూపాయలు 20 రూపాయలు అమ్మాలి. ఈరోజు మోసంతో కూడిన వ్యాపారాలు. ఒక ఆయన వ్యాపారం చేయడమే మానేసిండు. నేను దేవుణ్ణి అంగీకరించా, ఆయన సాక్ష్యం చెప్పాడు. బట్టలు అమ్మేవాడు అంట, ముందు బట్టల వ్యాపారం చేసేవాడంట, రక్షణ పొందిండు. బట్టలు అమ్మడం మానేసింది. నేను అడిగా, ఏందన్నా వేరే ఊరు, ఈ ఊరు కాదు, వేరే ఊరు. ఏందన్నా బట్టల వ్యాపారం చేసింది కానీ వారికి ఇప్పుడు చేయట్లేదు ఏందన్నా అంటే, బట్టల వ్యాపారం చేస్తే అన్నా అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందమ్మా, మోసం చేయాల్సి వస్తుంది, అందుకనే బట్టలు అమ్మడం మానేసామన్నా. ఈరోజు చాలా మంది ఇప్పుడు లాభం వచ్చేటట్టు లాభం చూసుకో, తప్పలేదు, అంతేగాని మరీ ఎక్కువ ఆశపడదు. వలల్ని వదిలిపెట్టి అంటే లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టి, లోక సంబంధమైన వ్యాపారాన్ని, లోక సంబంధమైన రాబడిని, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుదుమా, అంతా ఇదే ధ్యాస. చెప్పండి, ఈ ధ్యాస. ఏం తిన్నామా, ఏం తాగుదామా, రేపేంటి మంచిదే, ముందే ప్లానింగ్ కలుగుతాం, మంచిదే. కానీ దాని మీదనే ధ్యాస ఉంచుకొని మందిరాన్ని మానేసి అంతా పనులు చేసుకుంటూ ఉండకూడదు. వ్యాపారాన్ని వదిలిపెట్టేవాడు 7 రకాలుగా 2 కళ్ళు మూసుకుందాం ఒకసారి. మనం సరి చేసుకుందాం. ఒక్క నిమిషం మనం సరి చేసుకుందాం. ఏం విడిచిపెట్టాలి? వారైతే వాళ్ళని విడిచిపెట్టారు. అది 10 నిమిషాలు, 1/4 గంట ఆలస్యమైంది, అయినా కానీ మనం బాధపడదు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఏదో నన్నే అన్నారే, నా గురించే మాట్లాడారే, ఇటువంటి ఆలోచనలు దయచేసి ఇటువంటి ఆలోచనలు. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో చేవేసినప్పుడు మనం సరి చేసుకోవాలి. మన హృదయంలో నొచ్చుకోవాలి. ఇంకా పుచ్చుకోవట్లేదా? ఇంకా నొచ్చుకోవట్లేదా? వస్త్రం వదిలిపెట్టే వాళ్ళు కావాలి, స్వార్థం, ఐగుప్తు లోకాన్ని వదిలిపెట్టే వాళ్ళు కావాలి, సొంత ఆచారాలు, దేశం, జన్మభూమి, యోసేపు గారి లాగా, మోషే లాగా, రూతు గారి లాగా, ఎలీషా గారి లాగా ఎడ్లు, బలం, గుర్రాలను బట్టి, రథాలను బట్టి, గుణదాన్ని బట్టి కాదు. క్రీస్తు యేసునందు కృపలో దాంట్లో బలం ఉండాలి, లోకబలంగా కాదు. చెడుతనం వదిలిపెట్టు. చెడు తీయగా ఉంటుంది. చెడిన మనస్సు, చెడిన కార్యాలు, భ్రష్టులైపోతున్నావు. శారీరకంగా బాగుండొచ్చు కానీ ఆత్మీయంగా భ్రష్టుడివి కాకుండా, విశ్వాసంలో భ్రష్టత్వం లేకుండా ఉంచుకోవాలి.
కొండ పాపాన్ని వదిలిపెట్టారు. దేవుని ఆజ్ఞ, దేవునికి లోబడట్ల. దేవుని చెప్పిన మాట ఒక శబ్దం ఉంటే ఇంకో శబ్దం వదిలిపెట్టాలి. లోబడట్ల, ఇదే చూపెట్ల. ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా కడుక్కోవా? వ్యాపారం, సొంత పనులు. పని ఉందని మందిరానికి రావడం కాదు, పని ఉన్నా కూడా నేను మందిరానికి వస్తా, అది తీర్మానం. ఇవాళ నాకు పని ఉంది, నేను మందిరానికి రాను అని చెప్పడం కాదు. ఇవాళ నాకు మందిరం ఉంది, నేను పనికి రానని చెప్పేవాళ్ళగా ఉండాలి. అది అనుభవం. ఈరోజు నాకు మందిరం ఉంది, దేవుడు సరిగ్గా, అందుకే పనికి రాను, అందుకే వేరే దగ్గరికి వెళ్ళను. మనమైతే రివర్స్ అవుతాం. నాకు ఆ పని ఉంది, నేను అందుకని మందిరానికి రాట్లా. నాకు ఈ పని ఉంది, నేను అందుకని మందిరానికి రాట్లా. అది కాదు చెప్పాల్సిందే. నాకు మందిరం ఉంది, నేను ఈ పనికి రాను అని చెప్పాలి. ఈ అనుభవాలు. అందుకనే ఆ శిష్యులు సమస్తమును వదిలిపెట్టి దేవుని వెంబడించారు. చావుకు కూడా లెక్క చేయడం. తలకిందులు సిరివేయబడ్డారు, కొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, దేవుని గురించి ఎన్నో నిందలు అనుభవించారు. ఆ శిష్యులే మనకు మార్గదర్శి. సరి చేసుకుందాం. పనుల్లో చేయాలి.